ఏపీతో పోలిస్తే తెలంగాణలో విషజ్వరాల విజృంభణ కాస్త తక్కువే. ఇటీవల వర్షాలు కురిసిన జిల్లాల్లో మాత్రం వైరల్ ఫీవర్స్ పంజా విసురుతున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో దడ పుట్టిస్తున్నాయి. వాతావరణ మార్పులతో పాటు అపరిశుభ్ర పరిస్థితులు వరిసి పల్లె పట్టణాలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నాయి. వర్షాలు కురిసి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు తెలంగాణలో విజృంభిస్తున్నాయి. దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, నీరసం, జ్వరంతో మంచం పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ ఓపీకి వరుస కట్టేవారి సంఖ్య దాదాపు 30% పెరిగింది. వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండటం, దోమలు ప్రబలడంతో కొన్ని జిల్లాల్లో జ్వరపీడితులు పెరుగుతున్నారు. జిల్లా ఆసుపత్రులతో పాటు పిహెచ్సిలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఓపీ సంఖ్య పెరిగింది. విషజ్వరాలు, టైఫాయిడ్, డెంగీ లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే మిగిలిన వారిని కూడా వదలడం లేదని బాధితులు అంటున్నారు. పలు జిల్లాల్లో డెంగ్యూ, ఫ్లూ వంటి జ్వరాలతో జనం బాధపడుతున్నారు. ఏ ఆసుపత్రి చూసినా జనరల్ వార్డులు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటోంది. పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో జాయిన్ అవుతున్నారు. డెంగ్యూ, మలేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో విషజ్వరాలు వణికిస్తున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా సీజనల్ వ్యాధులు బారిన పడుతున్నారు. వాతావరణ మార్పులతో పాటు ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు త్వరగా వ్యాధులు బారిన పడుతున్నారు. భరించలేని పరిస్థితిలో హాస్పిటల్కు వెళితే డాక్టర్లు రక్త పరీక్షలు చేసి వైరల్ జ్వరమని తేలుస్తున్నారు. చాలా మందికి జ్వరం తగ్గిన తర్వాత కూడా ఒళ్ళు నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయి. కొంతమందికి జలుబుతో, మరికొందరికి జ్వరంతో జబ్బు ప్రారంభమవుతోంది. బాధితుల్లో సగం మందికి పైగా ఫీవర్, గొంతు, ఒళ్ళు నొప్పులతో సతమతమవుతున్నారు. మరికొంతమందికి శరీరంపై దురదలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలా మందికి చికున్ గున్యా నిర్ధారణ పరీక్షలు చేస్తే నెగటివ్ వస్తున్నప్పటికీ అలాంటి లక్షణాలే ఉంటున్నాయి. దీంతో లక్షణాలకు అనుగుణంగా యాంటీబయోటిక్స్ను, పారాసిటమాల్ టాబ్లెట్లను డాక్టర్లు ఇస్తున్నారు. తగ్గకపోతే స్టెరాయిడ్స్ అందిస్తున్నారు. జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్స పొందాలని సూచిస్తున్నారు వైద్యులు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తోడు పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత అధ్వాన్నంగా మారింది. బల్దియాల్లో కొన్ని కాలనీలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా దోమల నివారణకు సంబంధించిన చర్యలను పట్టించుకోవడం లేదు. పట్టణాల్లో అరకొర నిధులతో పాటు సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పారిశుద్ధ్యం నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎవరికీ చికున్ గున్యా నిర్ధారణ కాలేదు. సంగారెడ్డిలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 124 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా సంగారెడ్డి పట్టణంలో అత్యధిక శాతం మంది డెంగీతో బాధపడుతున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో విషజ్వరాల బారిన పడి 2 విద్యార్థులు మృతి చెందారు. సిద్దిపేట జిల్లాకు చెందిన జగదేవ్పూర్ మండలంలోని తిమ్మాపూర్లో 2 యువకులు డెంగీ బారిన పడి చనిపోయారు. జ్వరం వచ్చిన సమయంలో యాంటీబయాటిక్స్ మాత్రలు వాడడం వల్ల ఒళ్ళు నొప్పులు తగ్గవని వైద్యాధికారులు అంటున్నారు. వీటి వినియోగం వల్ల అనర్థాలే అధికమని చెబుతున్నారు. బి కాంప్లెక్స్ తీసుకుంటే అలసట ఉండదని, నొప్పులు కూడా తగ్గుతాయని అంటున్నారు. ఇబ్బందులు అధికంగా ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి మందులు వాడాలని సూచిస్తున్నారు.